2030లో మన ఇండియా ఎలా ఉండబోతుంది, మన దేశం యొక్క ఫ్యూచర్ ఏంటి, ప్రతి ఒక్కరికి ఈ విషయం కంపల్సరీ తెలిసి ఉండాలి. ఎందుకంటే మన దేశం యొక్క ఫ్యూచర్ అంటే మన ఫ్యూచర్ అని. మన ఫ్యూచర్ ఏంటో మనకు ముందే తెలుసుంటే దానికి అనుగుణంగా మనం డిసిషన్స్ తీసుకోవచ్చు. ఎలాంటి జాబ్ చేస్తే మనకి ఫ్యూచర్ ఉంటుంది, ఎలాంటి కోర్సెస్ నేర్చుకోవాలి, ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి. ఫస్ట్, మన ఇండియా ఫ్యూచర్ ది బెస్ట్గా ఉండబోతుందా, ది వర్స్ట్గా ఉండబోతుందా? ఇండియా కెన్ బి ద బెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ బై ద 2030. దానికి 3 రీజన్స్ ఉన్నాయి, అవి చెప్తా. కానీ మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది. మనకు మంచి జరగాలంటే కొన్ని చెడ్డ వాటిని వదిలేసేయాలి. అవి కూడా 3 ఉన్నాయి, వాటిని కూడా చెప్తా. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 10 years ఇన్ ఇండియా? ఫస్ట్ పాజిటివ్ సైడ్, బెస్ట్ సైడ్ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి యూత్ అండ్ వర్కింగ్ పాపులేషన్. పని చేసేవారు అండ్ యూత్ మన ఇండియాలో ఎక్కువ ఉన్నారు. అంటే 15 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు, 65 years కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు మన ఇండియాలో తక్కువ. 15 years నుంచి 65 years మధ్యలో ఉన్న వాళ్ళు మన ఇండియాలో చాలా ఎక్కువ. అంటే 65% వర్కింగ్ పాపులేషన్ అని యూత్ ఉన్నారు, 35% డిపెండెంట్ పీపుల్, వారిపైన ఆధారపడి ఉన్న వాళ్ళు. ఏ కంట్రీలో అయితే యూత్ అండ్ వర్కింగ్ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ కంట్రీ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది. ఇటలీకి, జపాన్కి, చైనాకి, కొరియాకి, ఇలా చాలా దేశాలలో ఇది ప్రూవ్ అయింది. వీటన్నిటికి ఒక టైం స్పాన్ ఉంటుంది. మన ఇండియాకి 2018 నుండి ఈ టైం స్పాన్ స్టార్ట్ అయింది. మనకి వర్కింగ్ పాపులేషన్ ఉన్నారు, యూత్ ఉంది, ఎనర్జీ ఉంది. మరి ఆపర్చునిటీ, స్కోప్ ఉందా? ఎస్. స్కోప్ ఉందో లేదో చెప్పండి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ది యూనికార్న్స్ ఆఫ్ ది ఇండియా. అంటే యూనికార్న్ అంటే ఏంటంటే మన ఇండియాలో ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్అప్ అయ్యి 1 yearలో $1 billion ఇన్కమ్ ని జనరేట్ చేస్తే ఆ కంపెనీని యూనికార్న్ అంటారు. అంటే $1 billion అంటే 75,000 crore ఇన్కమ్ ని జనరేట్ చేయాలి. 2020లో మన ఇండియాలో 11 యూనికార్న్స్ వచ్చాయి. 2021లో ఇప్పటి వరకే మన ఇండియాలో 21 యూనికార్న్స్ ఉన్నాయి. అంటే ఇయర్ ఎండింగ్ వరకు మన ఇండియాకు 50 యూనికార్న్స్ అవే ఛాన్స్ ఉన్నాయి. సో చూడండి ఎంత స్కోప్ ఉందో. ఈ యూనికార్న్స్ డైరెక్ట్గా 32 lakh పీపుల్కి డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి అండ్ ఇండైరెక్ట్గా చాలామందికి. ప్రజెంట్ యూనికార్న్స్లో US ఫస్ట్ పొజిషన్లో ఉంది, చైనా సెకండ్ పొజిషన్లో ఉంది, మన ఇండియా థర్డ్ పొజిషన్లో ఉంది. 2030 వరకు మన ఇండియా యూనికార్న్స్లో నెంబర్ 1 పొజిషన్లోకి వస్తుంది. 2025 వరకే మన ఇండియాలో 1 lakh స్టార్టప్స్ అవుతాయి. దీన్ని బట్టి మన ఇండియాలో చాలా స్కోప్ ఉంది. నెక్స్ట్, డిజిటల్ ఎకోసిస్టమ్. ఇది వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ మన ఇండియాలో 60 crore మెంబర్స్ మొబైల్ యూజర్స్ ఉన్నారు, అంటే ఇంటర్నెట్ యూజర్స్. 2025 వరకు మన ఇండియాలో 90 crore పీపుల్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తారు. 2030 వరకు మన ఇండియాలో 120 crore పీపుల్ ఇంటర్నెట్ని యూజ్ చేస్తారు. స్మార్ట్ ఫోన్స్ 120 crore మెంబర్స్ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి. ఎంత చేయొచ్చు, ఎంత ఇంప్రూవ్ చేయొచ్చు, ఎన్ని బిజినెసెస్ నడిపించచ్చు. స్మార్ట్ ఫోన్స్ వల్ల కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, సో అవి కూడా కవర్ చేస్తాం. బట్ మనం ప్రాపర్గా యూజ్ చేసుకుంటే చాలా క్రియేట్ చేయొచ్చు. హైదరాబాద్ సిటీలో ఉన్న లేదా ఏదో ఒక మారుమూల గ్రామంలో ఉన్న వారికి కూడా సేమ్ ఎడ్యుకేషన్ వస్తుంది. డిజిటల్ ఎకానమీ, డిజిటల్ సర్వీస్, డిజిటల్ ఎడ్యుకేషన్, కామర్స్, బ్యాంకింగ్, ఇలా చాలా రంగాలు ఇంప్రూవ్ అవుతాయి. సో డైరెక్ట్గా ఇవి ఇంప్రూవ్ అయినా ఇండైరెక్ట్గా చాలా ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ సెక్టార్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ప్రతి ఒక్క సెక్టర్ ఇంప్రూవ్ అవుతుంది. మన లైఫ్ చేంజ్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది. సో నెక్స్ట్, మన ఇండియా బెస్ట్ వైపు కాకుండా ది వర్స్ట్ వైపు వెళ్ళడానికి 3 రీజన్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ యూత్ మైండ్ సెట్. మన ఇండియాలో ఉన్న యూత్ మైండ్ సెట్ ఏంటి? ఆ మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అసలు మన ఇండియాలో ఉన్న యూత్ దేన్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు, అసలు ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఎందుకు చూస్తున్నారు? మీకు కూడా తెలుసు ఏవి ఎక్కువగా వైరల్ వీడియోస్ అవుతాయో. బట్ అందరూ అలా లేరు, కానీ చాలా ఎక్కువ మంది అలా ఉన్నారు. కొందరు ఒక 10% పీపుల్ మాత్రం మన ఇండియాని లీడ్ చేస్తున్నారు, లీడర్స్ అవుతున్నారు, స్టార్ట్అప్ చేస్తున్నారు. మిగతా 90% పీపుల్ ఆ 10% పైన డిపెండ్ అవుతున్నారు. మెయిన్ ఏంటంటే ఆ 10% కాకుండా ఒక 20%, ఒక 30% ఈ లీడింగ్ వర్క్ వెళ్తే, ఒక 30% పీపుల్ స్టార్ట్అప్ చేయడము, లీడ్ చేయడంలో వెళ్తే మన ఇండియా వేరే లెవెల్కి వెళ్తుంది. సో మన గోల్ ఏంటంటే ఎక్కువ మంది ఎడ్యుకేట్ అయ్యి స్టార్ట్అప్ చేయాలి, ఎడ్యుకేషన్ని ప్రిఫర్ చేయాలి, నాలెడ్జ్ని పెంచుకోవాలి. ఫోకస్ మెయిన్ ఇంపార్టెంట్. మన యూత్లో ఫోకస్, మన యూత్లో ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చాలా తక్కువ ఉంది. అంటే వేరే వాటిపైన ఫోకస్ డివైడ్ అయిపోతుంది. అన్నెసరీ థింగ్స్, టెంపరీ థింగ్స్లో ఎక్కువ ఇండల్జ్ అయిపోతున్నారు, ఒక్కదానిపైన ఫోకస్ చేయలేకపోతున్నారు. బట్ మనం ప్రజెంట్ గ్రోత్ పైన మాత్రమే ఫోకస్ చేయాలి. గ్రోత్
గ్రోత్. మన ఫోకస్ అంతా ఒక దగ్గరికి తీసుకొచ్చి పెడితే వీ కెన్ ఇగ్నైట్ ద స్పార్క్. సో బీ ఫోకస్ ఆన్ ఫ్యూచర్ అండ్ ఎడ్యుకేషన్. థర్డ్ థింగ్ ఇస్ స్కిల్స్. ఒక కంపెనీకి ఒక ఎంప్లాయీ కావాలి, ఒక పర్సన్కి జాబ్ కావాలి. సో వీరిద్దరి మధ్యలో ఉండే గ్యాపే స్కిల్ గ్యాప్. ఒక కంపెనీకి స్కిల్ఫుల్ పర్సన్ కావాలి. సో ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆ కంపెనీకి కావాల్సిన స్కిల్స్ ఏంటో మనం నేర్చుకుంటే వీ కెన్ గెట్ ద జాబ్ ఈజీలీ. అకాడమిక్ స్కోర్ కన్నా స్కిల్స్ ఇంపార్టెంట్. మనకు ఫ్రీడమ్ ఉంది, స్వాతంత్రం ఉంది ఇంటర్నెట్ని యూజ్ చేసుకోవడానికి, స్కిల్స్ని నేర్చుకోవడానికి, చదవడానికి, వినడానికి, నేర్చుకోవడానికి. సో కొందరు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు, కొందరు దీన్ని సరిగా యూజ్ చేసుకోవట్లేదు. ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఓన్లీ కెన్ చేంజెస్ ద లైఫ్ ఆఫ్ ఎ పర్సన్, నాట్ ఎంటర్టైన్మెంట్. బట్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అది లిమిట్లో ఉండాలి. మీకు జాబ్ లేకపోయినా, ఇన్ కేస్ రాకపోయినా చిన్న స్టార్ట్అప్ స్టార్ట్ చేయండి. అందులో ఒక షేమ్, ఈగో అలాంటి ఏమి ఉండదు. ఏదో ఒకటి చేయండి, అదేం తప్పు కాదు, ఇట్స్ గుడ్. ఏం చేయకుండా మాత్రం ఉండకూడదు. ఈ ఫ్రీడమ్ని యూజ్ చేసుకోండి, ఈ ఇంటర్నెట్ ఫ్రీడమ్ని యూజ్ చేసుకోండి, స్కిల్స్ని నేర్చుకోండి. అలా స్కిల్స్ నేర్చుకొని మీ లైఫ్లో సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.